వేదనపాలెం చైతన్యపురి మున్సిపల్ పార్క్ నందు కొండూరు సుబ్బారావు మరియు పార్క్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కొండూరు సుబ్బారావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి చైతన్యపురి మున్సిపల్ పార్క్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా తనకు తోడు ఉన్న చైతన్యపురి పార్క్ కమిటీ సభ్యులు, వాపా సభ్యులు 100 మందికి పైగా రక్తదానాన్ని ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నెల్లూరు వేదనపాలెం చైతన్యపురి మున్సిపల్ పార్క్ నందు కొండూరు సుబ్బారావు మరియు పార్క్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కొండూరు సుబ్బారావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి చైతన్యపురి మున్సిపల్ పార్క్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా తనకు తోడు ఉన్న చైతన్యపురి పార్క్ కమిటీ సభ్యులు, వాపా సభ్యులు 100 మందికి పైగా రక్తదానాన్ని ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఉన్నాను సార్. అట్ట గత 2015వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ 2 పార్కులు పెద్దలు శాసనసభ్యులు కోటమిరెడ్డి సురేందర్ రెడ్డి గారి ఆశీర్వచనాలతో, మిత్రుడు సాయి సునీల్ పట్టుదలతో, అనేక మంది దాతలు, స్థానిక మిత్రులందరి సహకారంతో ఈ పార్కు గత 10 ఏళ్లుగా చైతన్యపురి పార్కు నిర్వహణ కమిటీ పేరుతో నేను సెక్రటరీగా ఈ పార్కును నిర్వహిస్తూ స్థానికులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తూ, దాంతోపాటు అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గత సంవత్సరం రక్తదాన శిబిరం ప్రారంభించడం ద్వారా కష్టాల్లో, ఆపదలో ఉన్నవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసే అవకాశాన్ని, ఆ విధమైనటువంటి అవగాహనను ముఖ్యంగా స్త్రీలలోనూ పిల్లల్లోనూ కలిగించాలని, అటువంటి స్ఫూర్తి అందరికీ లభించాలనే ఉద్దేశంతో ఈ పార్కులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి తొలి ప్రయత్నంలోనే 52 మందితో రక్తదాన శిబిరం నిర్వహించగలిగాం. ఈ మిత్రులందరూ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ ద్వితీయ ప్రయత్నంలో ఈరోజు మళ్ళా ఆ రక్తదాన శిబిరాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ మంచి బ్లడ్ క్యాంప్ని వారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు తెలిసి ఇది 2వసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం అంటూ జరుగుతూ ఉంది. ఎంతోమందికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేది కాకుండా మా పార్కులు 2వ రకంగా కూడా ఉపయోగపడుతూ, 3వ రకంగా కూడా ఉపయోగపడుతున్నాయి ఆరోగ్యంగా. అందుకని ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒకవైపు అనుకుంటే, రెండవ వైపు కూడా ఆ ఆరోగ్యంలో కూడా మనకు అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి చెక్ చేసుకునేదానికి, ప్రతిదానికి కూడా బ్లడ్లోనే కాబట్టి మన డిసీజ్ అంతా తెలిసేది కాబట్టి దానికి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆయన తలపెట్టడం అంటూ జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన కొండూరు సుబ్బారావు గారికి, వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ